నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా స్పెషల్, సంతోషకరమైన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మామూలుగా మనం డేటా, ఫ్యాక్ట్స్ లాంటివి విశ్లేషిస్తుంటాం కదా, కానీ ఈరోజు ఒక అందమైన కుటుంబం వాళ్ల మధ్య ఉన్న అద్భుతమైన బాండింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. అవునండి, ఇదొక సంతోషకరమైన బర్త్డే వేడుక విశ్లేషణ. సరే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అసలు ఎవరికి అంత ప్రత్యేకం? ఏదైనా ఫంక్షన్ అనగానే అందులో మెయిన్ హీరో ఎవరబ్బా అన్న క్యూరియాసిటీ మనందరికీ ఉంటుంది గదా. మరి ఆ హీరో ఎవరో, ఎవరికోసం ఈ ఫ్యామిలీ అంతా ఒక్కటే ఇంతలా సంబరాలు చేసుకుంటోందో ఇప్పుడు చూద్దాం. ఆ స్పెషల్ పర్సన్ మరెవరో కాదు, మన బర్త్డే బాయ్ ఠాగూర్. తన ఫ్యామిలీకి ఈరోజు ఎంత పండగ లాంటిదో మాటల్లో చెప్పడం కష్టమే. అసలు ఠాగూర్ వాళ్ళింట్లో అందరికీ ప్రాణం. ఈరోజు ఈ కుటుంబమంతా ఒకచోట చేరి ఇంతలా ఎంజాయ్ చేస్తూ తమ ప్రేమనంతా కురిపిస్తున్నారు అంటే దానికి ఏకైక కారణం మన ఠాగూర్ పుట్టినరోజే. ఇక ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ట్రీలో మొదటి అత్యంత ముఖ్యమైన భాగం మూలస్తంభాలైన తల్లిదండ్రుల ప్రేమ. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఏంటంటే, ఠాగూర్ ప్రపంచానికి ప్రాణం పోసేది తన తల్లిదండ్రులు లీలా వరప్రసాద్ మరియు ఝాన్సీ, అలాగే తన ముద్దులక్క హిమబిందు. వీళ్ల స్వచ్ఛమైన ప్రేమ, ఎప్పుడూ వెన్నంటి ఉండే ఆశీస్సులే ఠాగూర్కి అతిపెద్ద బలం. వీళ్లే ఆ కుటుంబానికి మెయిన్ పిల్లర్స్లాగా నిలబడి ఠాగూర్ భవిష్యత్తుకు దారి చూపిస్తున్నారు. నిజమే కదా, ఇంట్లో వాళ్ల సపోర్టుంటే పిల్లలు ఏ శిఖరాన్నైనా ఈజీగా చేరుకోగలరు. ఇక నెక్స్ట్, ఈ కుటుంబ వృక్షం ఎలా విస్తరిస్తుందో చూద్దాం. అవే మన బలమైన మూలాలు, అంటే తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల ఆశీస్సులు అన్నమాట. ఇది నిజంగా చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే నాన్నతరపు, అమ్మతరపు పెద్దల ఆశీస్సులు సమానంగా దొరకడం నిజంగా అదృష్టం. ఒకవైపు నాన్నతరపు తాతయ్య, నానమ్మలైన విజయకుమార్, సరస్వతీగార్ల దీవెనలు, మరోవైపు అమ్మతరపు తాతయ్య, అమ్మమ్మలైన వెంకటకృష్ణయ్య, సుగుణాగార్ల ఆశీస్సులు ఠాగూర్కి ఓ పెద్ద రక్షణ కవసంలా నిలుస్తున్నాయి. ఈ 4 బలమైన స్తంభాల ప్రేమతో ఠాగూర్ లైఫ్ ఎంత సురక్షితంగా, వెలుగులతో నిండిపోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టంలో ఫైనల్ రింగ్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, లైఫ్లో ఎక్స్ట్రా కిక్కిచ్చే బాబాయి, పిన్ని, ఇంకా చిన్నమ్మలు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఠాగూర్ బాబాయి పిన్నిలైన చంద్రతేజ, పూజల గురించిన స్పెషల్ మెన్షన్. వీళ్ళు ఠాగూర్ లైఫ్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించారు. బాబాయి, పిన్ని అంటే ఎలా ఉంటారు? అటూ పెద్దవాళ్లలా గైడ్ చేస్తూనే ఇటు మంచి ఫ్రెండ్స్లా కలిసిపోతారు కదా. వాళ్లతో ఠాగూర్ పంచుకునే ఆ సరదా క్షణాలు ఈ బర్త్డేని మరింత స్వీట్గా మార్చేస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఠాగూర్ మీద బోలెడంత ప్రేమ కురిపించే 3 చిన్నమ్మలున్నారు. వాళ్లే లహరి, తేజస్విని మరియు యశస్విని. పిల్లల లైఫ్లో చిన్నమ్మల క్యారెక్టర్ ఎంత అల్లరిగా, ఎంత క్యూట్గా ఉంటుందో మనందరికీ తెలుసు. వీళ్ల 3 సమిష్టి ప్రేమ, వాత్సల్యం ఠాగూర్ని ఎంతో సంతోషపెడతాయని, తన చిన్నతనాన్ని ఒక అందమైన జ్ఞాపకంగా మారుస్తాయని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఫైనల్గా చెప్పాలంటే, ఇది నిజంగా మన మనసిని హత్తుకునే అద్భుతమైన ఎమోషన్. తల్లిదండ్రులు లీలావరప్రసాద్, ఝాన్సీ, ముద్దులక్క హిమబిందు, తాతయ్య, నానమ్మ విజయకుమార్, సరస్వతి, అమ్మమ్మ తాతయ్య వెంకటకృష్ణయ్య, సుగుణ, బాబాయ్, పిన్ని చంద్రతేజ, పూజ, ఇంకా చిన్నమ్మలు లహరి, తేజస్విని, యశస్విని. వీళ్లందరి తరపున వాళ్లందరి ఉమ్మడి ప్రేమతో ఠాకూరుకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. నిజం చెప్పండి, ఒక మనిషి జీవితంలో ఇంతటి బ్యూటిఫుల్ బాండింగ్, చుట్టూ ఇంత అన్కండిషనల్ లవ్ ఉండటం కంటే గొప్ప వరమేముంటుంది? ఇలాంటి ఉమ్మడి కుటుంబపు మధురమైన జ్ఞాపకాలు జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి కదా. మరి ఈ పాజిటివ్ నోట్తో ఈనాటి మన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మరొక్కసారి ఠాకూర్కు వెరీ హ్యాపీ బర్త్డే.